స్టార్ హీరో సూర్యకి తమిళ్తో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. తన సినిమా హిట్ అయితే రెండు చోట్ల భారీ కలెక్షన్స్ వస్తాయి. అలాంటి సూర్య ఇప్పటి వరకు తెలుగులో స్ట్రైట్ మూవీ చేసింది లేదు. అయితే తాజాగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు సూర్య. రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెంకీ అట్లూరి ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. కోలీవుడ్ స్టార్ సూర్య వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మే 1న రెట్రో రిలీజ్ చేస్తున్న తను ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై క్లారిటీ ఇచ్చాడు. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తన నెక్స్ట్ మూవీ ఉంటుందని రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు సూర్య. మే ఎండింగ్ నుంచి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో షురూ కానుంది. స్టోరీస్ విషయంలో ఒక్కోసారి ఒక్కో కాన్సెప్ట్ తో వస్తూ ఉంటాడు వెంకీ అట్లూరి. ధనుష్ తో స్టడీస్, దుల్కర్ తో బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ చేసిన తను సూర్య కోసం ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కథని ఎంచుకున్నాడట. ఇండియాకు ఫస్ట్ టైం మారుతి కారు వచ్చిన సమయంలో జరిగే స్టోరీ ఇది. దీనికి 796cc అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు కోలీవుడ్ టాక్. ఇందులో సూర్య యంగ్ ఇంజనీర్ గా కనిపించబోతున్నాడు. మొత్తానికి సినిమాకి కొత్త వర్షన్ ని తెరపైకి తెస్తున్నాడు సూర్య. కంగువా తర్వాత రెట్రో చేసిన తను ఇప్పుడు వెంకీ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయబోతున్నాడు. అలాగే రొలెక్స్, వాడి వాసల్, కంగువా 2 సినిమాలు లైన్ లో ఉన్నాయి. వీటిలో ఈ 3 హిట్ అయినా పాన్ ఇండియా రేంజ్ లో సూర్య క్రేజ్ పీక్స్ కి చేరే అవకాశం ఉంది. ఇండస్ట్రీలో హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలంటే అందంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఆఫర్స్ దక్కాలి. అది లేకే కొందరు హీరోయిన్ల కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. సినిమాలు చేస్తున్నా ఏ ప్రయోజనం దక్కడం లేదు. వస్తున్నారు పోతున్నారు అన్నట్లుగానే ఉంది పరిస్థితి. ప్రెసెంట్ ఇదే ఫేజ్ లో ఇరుక్కుపోయారు ఒక నలుగురు హాట్ బ్యూటీస్. టాలీవుడ్ లో గత 2 ఏళ్లుగా వరుస సినిమాలు చేస్తోంది కావ్య థాపర్. కానీ ఈమె కెరియర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుంది. రామ్ తో డబుల్ స్మార్ట్ చేసింది, రవితేజ్ తో ఈగిల్, గోపీచంద్ తో విశ్వం లాంటి ప్రాజెక్ట్స్ లో నటించింది. అయినా ఫలితం మాత్రం శూన్యం. ఏ సినిమా ఈ బ్యూటీ కెరియర్ కి హెల్ప్ అవ్వలేదు. అందం, టాలెంట్ ఉన్నా ఆఫర్ ఇచ్చే హీరో ఎక్కడా కనిపించడం లేదు. బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ పరిస్థితి కూడా అంతే. మేజర్ తో మంచి హిట్ కొట్టింది. తరువాత వరుణ్ తేజ్ తో గని, రామ్ పోతినేని స్కందలో నటించింది. అయితే ఈ రెండు డిజాస్టర్ అయ్యాయి. అయినా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతితో ఆఫర్ ఇచ్చాడు కళ్యాణ్ రామ్. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా పరిస్థితి కూడా ఏమంత గొప్పగా లేదు. గ్లామర్ షో చేస్తున్న సాయి మంజ్రేకర్ కు అదృష్టం కలిసి రావడం లేదు. స్మార్ట్ బ్యూటీస్ నిధి అగర్వాల్, నభాన్ నటేష్ సిచ్యువేషన్ కూడా ఇంచుమించు ఇంతే. నిధికి చేతిలో ప్రభాస్ రాజాసాబ్, హరిహర వీరమల్లు ఉన్నా అవి ఎప్పుడొస్తాయో ఎవరికీ తెలియదు. నభా నటేష్ స్వయంభూలో నటిస్తున్నా దీనికి ముహూర్తం ఫిక్స్ కావడం లేదు. మొత్తానికి అందం, అభినయం రెండూ ఉన్నా అదృష్టం లేక సైలెంట్ మోడ్ లోనే ట్రావెల్ చేస్తున్నారు ఈ నలుగురు బ్యూటీస్. సక్సెస్ ఊరికే వస్తుందా? దానికోసం కష్టపడాలి. హార్డ్ వర్క్ చేసినా సక్సెస్ రాలేదు అంటే స్మార్ట్ వర్క్ కి కన్వర్ట్ అవ్వాలి. హిట్ ఇచ్చే ఎలిమెంట్స్ ని సినిమాలో పెట్టాలి. ఇప్పుడు అదే ఫార్ములాని తెరపైకి తెస్తున్నాడు ఎనర్జెటిక్ స్టార్. కొత్త ప్రాజెక్టు కోసం ఏకంగా కన్నడ హీరోని ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు. ఎనర్జెటిక్ స్టార్ రామ్ హిట్ కొట్టి చాలా కాలమైంది. గతంలో చేసిన 3 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో రూట్ మార్చిన ఎనర్జెటిక్ స్టార్ ఇప్పుడు మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వంలో రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా చేస్తున్నాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. మే 15న రామ్ బర్త్డే. ఈ సందర్భంగా టీజర్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్ కి ఈ సినిమా రిజల్ట్ చాలా కీలకం. అందుకే కన్నడ స్టార్ ఉపేంద్రని ఓ కీలక పాత్ర కోసం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య క్యామియోలు చేయడానికి ఉపేంద్ర వెనకాడటం లేదు. రజనీకాంత్ కూలీ, శివరాజ్ కుమార్ 45లో నటించాడు. ఇప్పుడు రామ్ మూవీ ఓకే చెబితే సినిమాపై హైప్ భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. రామ్ సినిమాని పోటీ లేకుండా సోలోగా రిలీజ్ చేయాలి అనేది మైత్రి ప్లాన్. కుదిరితే దసరా లేదంటే దీపావళికి విడుదల చేయాలని చూస్తున్నారు. టీజర్ లో దీనిపై క్లారిటీ ఇస్తారని సమాచారం. మొత్తానికి మాస్ కంటెంట్ తో ట్రాక్ తప్పని రామ్ ఈసారి క్లాస్ ప్రాజెక్ట్ తో మ్యాజిక్ చేసేలా కనిపిస్తున్నాడు. టాలీవుడ్ లో నిలబడాలంటే మాస్ ఫాలోయింగ్ ఉండాల్సిందే. డిఫరెంట్ కథలు ట్రై చేస్తేనే ఫ్యాన్ బేస్ బలంగా ఉంటుంది. రొటీన్ ఫార్ములా ఉపయోగిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఇదే విషయాన్ని గమనించింది అక్కినేని ఫ్యామిలీ. రొమాంటిక్ లవ్ స్టోరీస్ కి ఫుల్ స్టాప్ పెట్టి ప్రయోగాల వైపు పరుగులు తీస్తోంది. టాలీవుడ్ లో రొమాంటిక్ లవ్ స్టోరీస్ కి అక్కినేని ఫ్యామిలీ కేర్ ఆఫ్ అడ్రస్. నాగ్ నుంచి అఖిల్ వరకు అంతా ఇలాంటి సినిమాలే తీశారు. లవర్ బాయ్ అనే ట్యాగ్ ని తగిలించుకున్నారు. కానీ ఇప్పుడు ప్రేక్షకుల మైండ్ సెట్ మారింది. రియలిస్టిక్ స్టోరీస్ కే ఓటేస్తున్నారు. ఇదే విషయం గమనించిన అక్కినేని హీరోలు తమ రూట్ మార్చేశారు. మొన్నటి వరకు హీరోగా చేసిన నాగార్జున ఇప్పుడు కీలక పాత్రలకు సై అంటున్నారు. రజనీకాంత్ కూలీతో పాటు ధనుష్ కుబేరాలో ఇంపార్టెంట్ రోల్స్ లో కనిపించబోతున్నాడు నాగార్జున. తండేల్తో హిట్ కొట్టాడు నాగ చైతన్య. ఇప్పుడు కార్తిక్ దండుతో కలిసి భారీ మైథలాజికల్ మూవీ చేస్తున్నాడు. తాజాగా రిలీజ్ అయిన వీడియో సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. చైతు 15 years కెరియర్ లో ఇంత స్పాన్ ఉన్న సినిమా చేయలేదు. అడ్వెంచర్, ట్రెజర్ హంట్ జోనర్ లో ఈ సినిమా సాగనుంది.
దీనికి వృషకర్మ అనే వెరైటీ టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఏజెంట్ తో ట్రాక్ తప్పిన అఖిల్ కూడా లవ్ స్టోరీలకు గుడ్ బై చెప్పేశాడు. అనిల్ డైరెక్షన్ లో లెనిన్ అనే మాస్ మూవీ చేస్తున్నాడు అఖిల్. ఇది పూర్తిగా యాక్షన్ ఎలిమెంట్స్ తో సాగే స్టోరీ. దీనికోసం లుక్ ని సైతం మార్చేశాడు అఖిల్. మొత్తానికి అఖిలేని హీరోలు రొటీన్ రొట్టకొట్టుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. కంటెంట్ ఉన్న సినిమాల వైపు పరుగులు తీస్తున్నారు. ఇది ఓ రకంగా మంచి మార్పే. చేతిలో ఉన్న సినిమాలు హిట్ అయితే ఫ్యూచర్ మొత్తం బ్రైట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో హిట్ ఉంటేనే ఏదైనా సాధ్యం. ఫ్లాప్లు ఉంటే ఎవరూ పట్టించుకోరు. గతంలో ఎన్ని బ్లాక్ బస్టర్స్ కొట్టినా ప్రజెంట్ సిచ్యువేషన్నే కన్సిడర్ చేస్తారు. ఇదే ఓ స్టార్ డైరెక్టర్కి మైనస్గా మారింది. తన డ్రీమ్ ప్రాజెక్ట్ తెరకెక్కించేందుకు హీరోలు దొరకని పరిస్థితి ఏర్పడింది. శంకర్ ఈ పేరు ఒకప్పుడు బ్రాండ్. తన నుండి సినిమా వస్తుందంటే చాలు ఆడియన్స్ తెగ ఎగ్జైట్ అయ్యేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. లాస్ట్ ఇయర్ చేసిన భారతీయుడు 2 ఫ్లాప్ అయింది. ఈ ఏడాది వచ్చిన గేమ్ చేంజర్ సో టాక్ తో సరిపెట్టుకుంది. దీంతో శంకర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. శంకర్ చేతిలో ఇప్పుడు ఇండియన్ 3 ఉంది. ఇండియన్ 2 ఫ్లాప్ అవటంతో పార్ట్ 3 పై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. థగ్ లైఫ్ రిలీజ్ తర్వాత ఈ ప్రాజెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు కమల్. జస్ట్ 20 days వర్క్ చేస్తే మొత్తం షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. అందుకే దీని తర్వాత ప్రాజెక్టు కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు శంకర్. వీరయుగ నాయగన్ వెల్పారి అనేది శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ నవల రైట్స్ ఇప్పటికే తీసుకున్నాడు డైరెక్టర్. దీనికోసం 2 స్టార్స్ కావాలి. తమిళంలో తనకు తెలిసిన హీరోలందరినీ కలిశాడు శంకర్. కానీ ఎవరూ డేట్స్ ఇవ్వటానికి రెడీగా లేరు. ఒకవేళ హీరో డేట్స్ ఇచ్చినా నిర్మాతలు దొరుకుతారా అన్నది బిగ్ క్వశ్చన్. ఈ ప్రాజెక్టు పూర్తవ్వాలంటే 1000 కోట్లు కావాలట. గేమ్ చేంజర్ రిజల్ట్ చూశాక ఇంత పెట్టుబడి పెట్టే నిర్మాత దొరకటం కష్టం. ఒకవేళ ప్రొడ్యూసర్ దొరకని పక్షంలో తానే స్వయంగా నిర్మించాలని శంకర్ అనుకుంటున్నాడట. అలాగైనా హీరోలు కావాలి కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో శంకర్ ని నమ్మేదెవరు, ఛాన్స్ ఇచ్చేదెవరు అనేది కోలీవుడ్ లో వినిపిస్తున్న హాట్ టాపిక్.